ఇర్మియా గ్రంథం. సో ఇలా వెళ్తూ నౌ వీఆర్ కమింగ్ టు ఇదంతా వావ్, న్యూ టెస్ట్మెంట్కి వచ్చింది. కొత్త నిబంధన. సో మత్తయి సువార్త నుంచి మళ్ళీ ఇది చివరికి యోహాను సువార్త, అపోస్తల కార్యములు, కొరింథీయులకు రాసిన పత్రిక, గలతీయులు. చాలామందికి బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉంటాయని తెలియదు జనాలకి. బైబిల్లో పుస్తకాల పేర్లు కూడా తెలియదు జనాలకి. అలాంటిది సో ప్రకటన గ్రంథం వరకు 22వ అధ్యాయము ప్రభు అయిన యేసు వస్తున్నాడు రమ్ము సమాప్తం. నేను రిటైర్డ్ అయిన తర్వాత ఏదో ఒకటి బిజినెస్ చేద్దాం అనుకున్నా. గ్రానైట్ బిజినెస్ లో కలిసి రాలే, లాస్ అయిపోయింది. దాదాపు 1,50,00,000 దాకా లాస్ అయింది. ఆ డిప్రెషన్ లో పడి బైబిల్ చదవడం స్టార్ట్ చేసిన. అప్పుడు ఈ పేపర్ బైబిల్ రాయడం జరిగింది. ఓకే. చెరిగిపోనిది ఎప్పటికీ స్థిరస్థాయిగా ఉండాలన్న ఒక ఉద్దేశంతోనే బ్రాస్ షీట్ ఎన్నుకొని, ఇది కూడా కొత్త నిబంధనే. ఈ బ్రాష్ షీట్స్ మీద కొత్త నిబంధన ఇలా రాయడం జరిగింది. సో కొత్త నిబంధన 27 పుస్తకాలు యేసు ప్రభు యొక్క పుస్తకాలు. ఈ విధంగా మత్తయి సువార్త, ఇక మార్కు, లూకా, యోహాను, అలాగా ప్రకటన వరకు ప్రతి పేజీ మీద. పాత నిబంధన గ్రంథం ఆది కాండము, నిర్గమకాండము, సంఖ్యాకాండము, లేవీ కాండము, ద్వితీయోపదేశ గ్రంథం, ఇలాగా దీంట్లో రాస్తూ వచ్చారు. ఇదంతా చరిత్ర గ్రంథాలు. అవంతా బ్రాస్ మీద. అండ్ అంబేద్కర్ గారిది. నేనైతే ఫిజికల్గా భారత రాజ్యాంగాన్ని ఇప్పటిదాకా ముట్టుకోలే. ఎంత హ్యూజ్. ఈ ఏజ్ లో మీకు ఎట్లా పేషెన్స్ నాకు అర్థం కాదు. దేవుడు పరిచయం. ఇప్పుడు అబ్రహాంకు 100 తర్వాత ఎందుకు సంతానం ఇచ్చాడు? ప్రైజ్ రావడం నాకు వచ్చిన తలాంతు పవిత్రమైనది కదా, ఆ దాన్ని బట్టి పరిశుద్ధ గ్రంథాన్ని రాయడం. 16వ శతాబ్దంది. ఓకే. 16th సెంచరీది. ద బుక్ ఆఫ్ యాక్ట్స్ ని 16th సెంచరీలో ఉండే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఆ రోజుల్లో ఉండే ఇలా 1 by 1 రాస్తూ. అంకుల్ మీ ఏజ్ ఎంత అంకుల్? ఇప్పుడు 78. మై గుడ్నెస్. అంటే 20 సంవత్సరాల క్రితం రిటైర్ అయ్యారు. అంకుల్ పేరు గోపాల్. పేర్లలో దావీదు ఉండకపోవచ్చు. నేను కృష్ణ ఫర్ క్రైస్ట్, గోపాల్ ఫర్ గాస్పెల్. ఇక్కడ మతంతో సంబంధం లేదు. నువ్వు పేరేం రాసినావుతో దేవుణ్ణి ప్రేమించే హృదయమే చాలా ఇంపార్టెంట్. అందుకే దేవుడు ఇస్రాయేల్కే దేవుడు కాదు, అన్ని జనులకు కూడా దేవుడే. హోలీ బైబిల్ని పట్టుకొని తిరిగే సిగ్గుపడే ఈ తరంలో ఇంత కమిట్మెంట్ తోటి, నిస్వార్థంతో, మళ్ళీ ఏ లాభమును ఆశించకుండా ఇంత శ్రమను మళ్ళీ పైపెచ్చు దేవుడి కృప అంటారు. 2019లో కేసీఆర్ నాకు సన్మానం చేశారు. ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ దిస్ టైప్ ఆఫ్ లీడర్స్. ఇట్లాంటి సేవకుల్ని కలిగి ఉండడం మీ తండ్రి గారు. యు ఆర్ సో బ్లెస్డ్. సో యవనస్తులు చూడాలి ఈ వీడియో. యవనస్తులు చూస్తే అర్థమవుతుంది దేవుణ్ణి ఎలా ప్రేమించాలో. సో ఈ విధంగా కొత్త నిబంధన గ్రంథాలు, ఈ విధంగా బైబిళ్ళు అలా ఇది తీయండి. నాకు ఇది కూడా బాగా నచ్చింది. ఇది తెలుగు బైబిల్. ఇది చేత్తో రాసింది. ఇంకా బ్యూటిఫుల్గా ఉంది. చేత్తో రాసింది అంటే చేత్తో రాసింది. ఇది దీంట్లో ఎక్కువ కమిట్మెంట్, కష్టము ఇదంతా కనబడుతుంది అనమాట ఎక్కువ. సో వాట్ ఏ బ్యూటిఫుల్ థింగ్స్. సో ఎస్పెషల్లీ కాలేజ్ పిల్లలు, ఇంజనీరింగ్ విద్యార్థులు, యవనస్తులు ఇట్లాంటివి చూడాలి. సో దేవుడు ఎంత ప్రేమ, ఎంత ఓపిక, అనుకున్నది సంపూర్తి చేసే కృప. అంకుల్ ఈరోజు నేను మీకోసం ప్రార్థన చేస్తాను. ఫినాన్షియల్ గా కూడా చాలా మీరు లాస్ అయి ఉన్నారు అనమాట. ఓకే, లెట్ us యునైట్. హెవెన్లీ ఫాదర్, థ్యాంక్ యూ సో మచ్ నాయన. ప్రభువా, నీ వాక్యమును ప్రేమించేవారు ప్రభువా
ఎంతగానో వర్ధిల్లుతారు. వారు అటువంటిది గోపాల్ గారికి ఈ 70 సంవత్సరాల పైబడిన స్థితిలో ఈ బైబిల్ గ్రంథాన్ని ఈ విధంగా వ్రాయాలని, ఈ విధంగా చెక్కాలని వారికి మీరు ఆ కమిట్మెంట్ ఇచ్చి దాన్ని కంప్లీట్ చేసేంత కృపనిచ్చారు. ఒక పక్క అనారోగ్యం, ఒక పక్క మానసికంగా ఆర్థిక నష్టాలను బట్టి వినటం అనేది చాలా కష్టతరమైంది. కార్య ఆరంభం కంటే కార్య అంతం మేలు అన్నట్టుగా ప్రభువా, మరి వారు ఈ బైబిల్ని రాయడానికి, బైబిల్ని చెక్కడానికి తీర్మానాలు తీసుకుని దాన్ని కంప్లీట్ చేయడం అనేది ఒక మహోన్నతమైన యజ్ఞం వంటి ఈ కార్యక్రమంలో వారు చూపిన ఆ తెగువ ప్రేమను బట్టి నాయన వారి కుటుంబాన్ని మీరు దరిచేర్చుకుని ఆశీర్వదించమని నాయన, ఇట్టి భాగ్యము చూడడానికి నా కళ్ళకి మీరు ఇచ్చిన ఆ గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు తండ్రి. ప్రభువా, మరి ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న నీ బిడ్డలు కూడా ప్రభువా, వారు ఆమెను అంటుండగా ప్రభువా, ఈ బైబిల్ గ్రంథాన్ని చూసిన ప్రతి ఒక్కరు కూడా నాయన బైబిల్ని ఎలా ట్రీట్ చేయాలో, బైబిల్ని ఎలా చదవాలో, బైబిల్కి ఎంత విలువివ్వాలో ప్రభువా, ఎస్పెషల్లీ రాబోతున్న ఈ తరాలలో ఉన్న యవనస్తులు ఇటువంటి సన్నివేశాన్ని చూసి నాయన తమను తాము సమ్మతిపరుచుకుని నీ సన్నిధిలో నడవడానికి, నీ గ్రంథాన్ని మోయడానికి, నీ గ్రంథాన్ని ప్రకటించడానికి సహాయం చేయమని వీరితో కలిసి మరి విజయన్న కోసం కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. వారికి కూడా మరి వారు చేయాలనుకున్న ప్రతి పని ఏ ఆటంకం లేకుండా కంప్లీట్ అయ్యేలాగా మీరు సహాయం చేయండి. మరి అల్పుడైన నాకు మీరు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మరి మీ ఇళ్లలో చూపించండి ఫ్యామిలీస్కి, ఎస్పెషల్లీ మీ కాలేజీలో పిల్లలకి, ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లో టైం గడిగే పిల్లలందరికీ చూపించి వారికి ఒక మేలుకొలుపు కలిగించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్.